టాలీవుడ్ లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రానికి సంబంధించి అతని మొదటి సినిమా నిర్మాతలు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. కొంతకాలంగా నందమూరి కుటుంబానికి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ దానిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. అన్నగారి కుటుంబానికి చెడు అనుభవాలు ఎదురైనప్పుడు కనీసం మాట మాత్రమైనా స్పందించని జూనియర్ ఎన్టీఆర్ మొన్న ఏపీలో కూటమి విజయం సాధించినప్పుడు ఇప్పుడు మోక్షజ్ఞ అరంగేట్రంపై మాత్రం స్పందించడం చూస్తే అన్నగారి కుటుంబానికి దగ్గరవ్వాలని అతను ప్రయత్నిస్తున్నాడని వాదన వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ వైఖరిపై తెలుగుదేశం అభిమానులు, నందమూరి అభిమానులు కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారి ఆగ్రహంలో న్యాయం లేకపోలేదు. ఎన్టీఆర్ కుమార్తె చంద్రబాబు నాయుడు భార్య అయిన భువనేశ్వరిని నిండు కొలువులో దారుణంగా అవమానించిన రోజు అతను మౌనంగానే ఉండిపోయాడు. చంద్రబాబు నాయుడును 53 రోజులు జైల్లో ఉంచినప్పుడు ఒక్కరోజు కూడా స్పందించలేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో స్పందిస్తూ ఇరువురు గొప్ప నేతలే అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు గాని ఒక స్టాండ్ తీసుకోలేదు. పోయిన ఏడాది ఎన్టీఆర్ శతజయోత్సవాలు విజయవాడలో ఘనంగా జరిగినప్పుడు అనేక మంది ప్రముఖులతో పాటు తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యర్థులుగా భావించబడే మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్ కూడా హాజరయ్యారు గాని జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాలేదు. అంతెందుకు, ఇటీవల బాలయ్య చలనచిత్ర జీవితం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కూడా బాలయ్యకు కనీసం ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపలేదు. అందుకే టీడీపీ అభిమానులు, నందమూరి అభిమానులు జూనియర్ పై గుర్రుగా ఉన్నారు. ఇది మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో అతని చర్యలు పరోక్షంగా జగన్ కు మద్దతుగా ఉంటుంటాయి. వైసీపీ కార్యకర్తలు కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు జూనియర్ ఫోటోను కలిపి బ్యానర్లు కట్టడంపై పెద్ద వివాదం చెలరేగినప్పుడు ఇతను ఖండించకుండా మౌనంగా ఉండటం పరోక్షంగా సమర్థించినట్టయింది. ఈ కారణాలన్నింటితోని తన 50 ఏళ్ల చలనచిత్ర జీవిత వేడుకల కార్యక్రమానికి జూనియర్ ను ఆహ్వానించడానికి బాలయ్య అనుమతించలేదు. జూనియర్ కు నందమూరి కుటుంబానికి మధ్య సంబంధాలు కొంతకాలం సానుకూలంగా, కొంతకాలం ప్రతికూలంగా సాగుతుంటాయి. బాల్యంలో జూనియర్ కు నందమూరి కుటుంబం అండ అంతగా లేదని చెప్పాలి. తండ్రి హరికృష్ణకు సన్నిహితుడైన కొడాలి నాని సహచర్యంలోనే అతని బాల్యం ఎక్కువగా గడిచింది. 17 ఏళ్లకే సినీ అరంగేట్రం చేశాడు. రామోజీరావు నిర్మించిన అతని మొదటి సినిమా 2001లో విడుదలైంది. అది ఫ్లాప్ అయినా ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ చిత్రాల నిర్మాత అశ్వినీ దత్ నిర్మించిన స్టూడెంట్ నంబర్ 1 చిత్రంతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. వినాయక్, రాజమౌళిల ఆది, సింహాద్రి చిత్రాలతో అగ్రనటుల్లో ఒకరిగా మారాడు. అతను స్వతహాగా ఎంత ప్రతిభావంతుడైనా తొలినాళ్లలో నిలబెట్టి ఒక బలమైన పునాదిని ఏర్పాటు చేసిన నిర్మాతలు, ప్రేక్షకులు నందమూరి అభిమానులే. తొలినాళ్లలో బాగా పొగరుగా ఉండేవాడని, నాటి నంబర్ 1 హీరో చిరంజీవి గురించి ఇంటర్వ్యూలో యాంకర్ ఏదో ప్రశ్న అడిగితే అతను ఎవరో తనకు తెలియదని చెప్పాడని అంటుంటారు. నందమూరి కుటుంబం మొదట అతనికి సముచిత గౌరవం ఇవ్వకుండా అవమానించిన స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత అతన్ని అక్కున చేర్చుకుని తమలో కలుపుకున్నారు. మంచికి చెడుకు అతన్ని పిలవటం, కలిసిమెలిసిపోవటం జరిగిపోయింది. అతనికి పెళ్లి సంబంధం కూడా చంద్రబాబే స్వయంగా చూశారు. మంచి ధనవంతుల కుటుంబానికి చెందిన బాబు సమీప బంధువు నార్ని శ్రీనివాసరావు కూతురుతో ఎన్టీఆర్ వివాహం జరిగింది. అన్నగారి కుటుంబంలో కలిసిపోయిన తర్వాత 2004 ఎన్నికల్లో తనకు మెంటారైన కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ గుడివాడ అసెంబ్లీ టీడీపీ టికెట్ ఇప్పించుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా నాని ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 2009 ఎన్నికలు వచ్చే సమయానికి వైఎస్ ను ఎదుర్కోవటానికి జూనియర్ చరిష్మా కూడా తోడైతే మంచిదనే ఉద్దేశంతో చంద్రబాబు అతన్ని ప్రచారంలో దింపారు. ఆ ఎన్నికల్లో తన మరో మిత్రుడైన వల్లభనేని వంశీకి విజయవాడ పార్లమెంట్ స్థానానికి టీడీపీ టికెట్ ఇప్పించుకున్నారు. జూనియర్ 2009 ఎన్నికల్లో విస్తృతంగా పర్యటించారు. యాక్సిడెంట్ కు కూడా గురయ్యారు కానీ అతని ప్రచారానికి తగిన ఫలితం దక్కలేదు. అతను పర్యటించిన చాలా చోట్ల టీడీపీ ఓడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజారిటీ రాలేదు. ఆ తదనంతర కాలంలో జూనియర్ కు లోకేష్ కు మధ్య ఏవో అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. మరోవైపు రాజ్యసభ సభ్యుడిగా పదవిని రెండోసారి కొనసాగిస్తారని ఆశించిన హరికృష్ణకు అది దక్కకపోవడంతో ఆయన కూడా చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారు. వీటన్నింటి కారణాలతో చంద్రబాబు లోకేష్లపై జూనియర్ కినుక వహించారు. లోకేష్ తన అల్లుడు కనుక బాలకృష్ణ అనివార్యంగానే అతని వైపు మొగ్గారు. దాంతో జూనియర్ కు అన్నగారి కుటుంబానికి దూరం మరింత పెరిగింది. 2009 ఎన్నికల తర్వాత అలా ఏర్పడిన అంతరం అలాగే కొనసాగింది. అయితే కొన్ని సందర్భాల్లో బాలకృష్ణకు చంద్రబాబు నాయుడుకు ఎదురైనప్పుడు గాని, బాలకృష్ణ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు గాని జూనియర్ మంచిగా మాట్లాడేవాడు. పరోక్షంగా మాత్రం ఆయన పనులన్నీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టుగా ఉండేవి.
తన తండ్రి ఎన్టీఆర్ చైతన్య రథానికి సారథి అయిన హరికృష్ణ చనిపోయినప్పుడు ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు పెద్దలు జూనియర్ దగ్గరకు వెళ్లి భౌతిక కాయాన్ని తెలుగుదేశం కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ లో కొంతసేపు ఉంచితే బాగుంటుందని సూచిస్తే ససేమిరా అన్నాడు. కేవలం ఎన్టీఆర్ కాదనటం వల్లే హరికృష్ణ భౌతిక కాయాన్ని ఆ రోజు ఎన్టీఆర్ భవన్ కు తీసుకెళ్లలేకపోయామని ఆ పెద్దలు తదనంతర కాలంలో యూట్యూబ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. హరికృష్ణ మొదటి భార్యకు పుట్టిన సుహాసినికి తెలుగుదేశం 2014లో కుకట్పల్లి అసెంబ్లీ టికెట్ ఇస్తే జూనియర్ కనీసం ప్రచారం కూడా చేయలేదు. అతని మామ నార్ని శ్రీనివాసరావు 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అతన్ని దగ్గరగా తెలిసిన వాళ్లు కొందరు అతను సినిమాల్లో హీరోయే గాని నిజ జీవితంలో పెద్ద అవకాశవాది అని అంటుంటారు. అతని ఇటీవలి చర్యలు చూస్తే అది నిజమేనని అనిపిస్తుంటుంది. తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ఇటీవల ఘన విజయం సాధించగానే చంద్రబాబు నాయుడుకు, లోకేష్ కు, బాలకృష్ణకు, పురంధేశ్వరికి ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీపై శుభాకాంక్షలు ప్రకటించాడు. ముందు ముందు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో చూడాలి. మరి నందమూరి కుటుంబం అతన్ని మళ్లీ తమలో కలుపుకుంటుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.